మీరు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అంటే ఎవరెవరు ఎలా ఆడుతున్నారు? అందరు బాగానే ఆడుతున్నారు. ఇంత ముందు సీజన్స్ కంటే కొంచెం స్లోగా అనిపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మేడం ఈ సీజన్ లోనా? నబిల్ అండ్ విష్ణుప్రియ. నబిల్ గేమ్ ఎలా ఉంది మేడం? బాగుందా? చాలా బాగా ఆడుతున్నారు. విష్ణుప్రియ మరి ఆయనతో పులిహోర కలుపుతుందని బయట అంటారు, మీరేమంటారు? కంటెంట్ ఇవ్వడానికే కదండి వాళ్ళు వెళ్ళింది, అదే చేస్తారు. మరి అలా కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళిన సోనియాని బయట తోలేశారు కదా, మరి ఇలాంటి పనులు చేస్తున్నాను అంటే ఆమె కొంచెం లిమిట్ క్రాస్ అయినట్టు అనిపించింది. ఓకే, విష్ణుప్రియ కొంచెం లిమిటెడ్ గానే చేసింది ఎంత చేయాలో అంతవరకు. విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉంది, మరి వెళ్ళిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎలిమినేట్ అయితే తను వెళ్ళదు. అంటే ఎందుకండి? అంటే తనకి బయట సపోర్ట్ చాలా ఉంది, తను యాంకరింగ్ లో కూడా మంచి నేమ్ ఉంది కాబట్టి అంత తొందరగా వెళ్ళదని అనుకుంటున్నా. టాప్ 5 లో ఉంటుందని. సరే, ఈ మిడ్ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు? ఆదిత్య ఓం గారు. అంటే ఆదిత్య నైనికా కూడా ఉంది కదా, మన నైనికా ఎందుకు కాదనుకుంటున్నారు? అంటే తను కొంచెం ఆయనతో కంపేర్ చేస్తే తను మంచిగా ఆడారు. అంటే ఆదిత్య ఓం గారు కూడా బాగానే ఆడారు అనుకున్నారు. బాగానే ఆడారు కానీ బయట సపోర్ట్ కూడా తనకు కొంచెం ఎక్కువ ఉంది కదా. ఎవరికి? కంపారిటివ్లీ ఆదిత్య ఓం గారితో పోలిస్తే ఆమెకు ఎక్కువ సపోర్ట్. మరి ఈ వీక్ చీఫ్ ఎవరు అనుకుంటున్నారండి? నబిల్ అయితే బాగుంటుంది. అంటే మణికంఠకి చీఫ్ కదని చాలా డల్ ఏడుస్తున్నాడు కదా మేడం లోపల. ఎందుకండి? అందరూ కార్నర్ చేశారు అనిపిస్తుంది తనని టార్గెట్ చేసి. అంటే ఆయన పులి అంటున్నాడు, అంటే గ్రూప్ అంతా కలిసి ఆయన మీద పడుతున్నారని ఏమైనా అనిపించింది అలా? అట్లనే అనిపిస్తుంది. కానీ మణికంఠ ఏడవడం ఎలా అనిపిస్తుంది అండి? ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అంతే ఉన్నాడు కాబట్టి ఆయన ఫేక్ ఏం కాదు, ఆయన ఎమోషన్స్ ఆయన అట్లా అయితే మణికంఠని మన పోయిన సీజన్ ఆయనతో పోల్చొచ్చా? పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ వేరే ఈయన వేరే, కానీ అదే సింపతి గైన్ చేస్తున్నాడని బయట టాక్ నడుస్తుంది మేడం. అది ఆయన టైప్ ఆఫ్ గేమ్ అయి ఉండొచ్చు కదా. సీత గేమ్ ఎలా అనిపిస్తుంది? పర్లేదా? సీత కూడా కొంచెం రూమ్ లో పెట్టి నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అనేది ఏదో అంటున్నారు కదా మొన్న. యష్మి గారు మణికంఠ టార్గెట్ చేసి నువ్వు ఎట్లా చీఫ్ అవుతావో చూస్తా అని ఎట్లా అనిపిస్తుంది మేడం అట్లా అనడం? ఆమె ఘోరంగా టార్గెట్ చేసింది అనమాట. నిన్న వాళ్ళిద్దరు అదే సీత ఏమో ఇంకా యశ్విని ఇద్దరు ఫీల్ అయ్యారు కదా మణికంఠ మీద అరిసి, దాని గురించి మీరేమో? మళ్ళీ తర్వాత వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసి వాళ్ళే హగ్గులు చేసుకుంటారు. మళ్ళీ అప్పుడే కొట్టుకున్నారు, మళ్ళీ అప్పుడే కలిసి ఆమె మీద కోపడ్డాడు. మణికంఠ మళ్ళీ ఏడ్చిండు కూర్చొని. పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ ఎక్కడ దాకా వెళ్తుంది మేడం? మనకేం తెలుసు, వాళ్ళు ఇంతవరకు అంతవరకు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? అంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత మరి నిఖిల్ గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నట్టు కోలుకుంటున్నాడా? బిగ్ బాస్ రాత్రి ఎలా జరిగింది? రాత్రి చాలా రసవంతంగా జరిగింది అన్న. నేను ఒకటి అసలు ఊహించలేదన్న, అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య పంపిస్తారని అసలు ఊహించలేదు. అసలు ఇంకొన్ని మెయిన్ పాయింట్ బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఓటింగ్ గురించి చెప్పాడు బిగ్ బాస్ లో, కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో ఎప్పుడు ఓటింగ్ గురించి. సో నిఖిల్ సేఫ్ లో ఉన్నాడు, నబిల్ సేఫ్ లో ఉన్నాడు, నామణికడ సేఫ్ లో ఉన్నారు. కానీ లీస్ట్ ఓటింగ్ లో విష్ణుప్రియ ఉంది, నైనిక ఉంది, ఆదిత్య ఉందని వాళ్ళ ముగ్గురు లైన్లు పెట్టి వీళ్ళు ముగ్గురు పంపిస్తారు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆదిత్య బయటకు పంపించారన్న. సో నాకు నేను నిన్న వచ్చి అప్డేట్ ఏంటంటే నేను అనుకున్నాను ఆదిత్య పంపించారు అనే ఉద్దేశంతో ఓటింగ్ చూసినా. ఓటింగ్ లైన్స్ అన్ని క్లోజ్ చేశారన్న. అరే ఓటింగ్ లైన్ క్లోజ్ చేశారు, మన బయటికి వెళ్ళిపోయారు జెన్యున్ అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ ఓటింగ్ లైన్ ఓపెన్ చేస్తారు. ఓటింగ్ లైన్ ఓపెన్ చేస్తాక ఆదిత్య ఫోటో ఉంది, ఆల్రెడీ బయటకు పోయిండు. మళ్ళీ ఓటింగ్ లైన్ ఎందుకు ఓపెన్ చేశారు నాకు అర్థం. కంపెనీ సీక్రెట్ పంపించారా లేకపోతే హోటల్ పంపించారా సస్పెన్స్ మారింది. అంటే మేము సాటర్డే రోజు మళ్ళీ పిలిచి సాటర్డే రోజు కంపల్సరీ నాగార్జున రావాలి, జరగాలి. మేబీ అంత పంపించి మా ఓటింగ్ అది నాన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంటే ఓటింగ్ ఆపేసేయాలి కదా. ఓటింగ్ ఎప్పుడు మండే టు ఫ్రైడే ఉంటది, నిన్న వెనస్డే ఆపేశారు. నేను షాక్ అయినా ఏంది ఓటింగ్ ఆపేశారని. ఆ పొద్దున్న లేచి మళ్ళీ పెట్టారు, దాని ఆదిత్య ఫోటో ఉంటే క్లిక్ చేసిన అనుకోకుండా ఆదిత్య ఓటు పడ్డది నాది. సో నిజంగా ఆదిత్య ఉన్నట్లే నువ్వు అన్నాను కదా, ఆదిత్య ఉన్నట్లే బిగ్ బాస్ లో. బయట ఉన్న సీక్రెట్ రూమ్ లో ఏడున్నా తెలియదు కానీ బయట ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది. ఇదైతే కొద్దిగా క్రేజీ అనిపించింది అన్న. మరి బిగ్ బాస్ ఈ రకంగా కూడా ప్లాన్ చేస్తున్న ఫీలింగ్ అంటే. ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయం చెప్తానా, నబిల్ భయ్య చీఫ్ కావాలన్న. అంతకుముందు ఒక గేమ్ ఆడతాను మేడం, ప్రేరణ వర్సెస్ నబిల్ చీఫ్ ఇద్దరు ఎవరు కావాలంటే ఆదిత్య ముందు ఆడతాను నేను. ఆదిత్య నబిల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న. అప్పుడు ఏమన్నా ఆదిత్య 100% నబిల్ సపోర్ట్ చేస్తాను అనుకున్నా. దొల్లా సపోర్ట్ చేయలేడు ఆదిత్య. మరి ఏం బాగా ఇట్లా అనుకున్నా. ప్రేరణకు చీఫ్ ఇచ్చారు ఏడుస్తుంది అన్న. ప్రేరణకు చీఫ్ ఇచ్చినట్టున్నారు. లేదు నబిల్ గా చీఫ్ ఇచ్చారు, కాకపోతే ఆదిత్య ఓము నబిల్ సపోర్ట్ చేయలేదన్నమాట. ఆదిత్య ఓము మన నైనిక ఇంకో నిఖిల్ మన ప్రేరణ సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళంతా నబిల్ సపోర్ట్ చేస్తారు, నబిల్ చీఫ్ అయ్యాడు. కానీ నాకు అనిపించాను యాజ్ ఎ ఫ్రెండ్ అయ్యుండి ఆదిత్య ఓము నబిల్ సపోర్ట్ చేయలేడు. అప్పుడు చాలా బాధపడ్డా. సీత కూడా అంటది మీ ఫ్రెండ్ అంటే నీకే ఓటు వెళ్ళాడు ఏంటంటే అవును ఆయన వదిలేస్తా అని నబిల్ అన్నాడు. అనుకున్నా నబిల్ ఆదిత్య ఫ్రెండ్స్ కట్ అయితే అనుకున్నా. కానీ నిజంగా చూడన్నా మళ్ళీ నైట్ అనే ఆదిత్యం వెళ్ళిపోయేటప్పుడు 100% నబిల్ ఆదిత్యం దొబ్బేస్తా అనుకున్నా. కానీ అప్పుడు కూడా ఆదిత్యం దొబ్బడానా విష్ణుప్రియం దొబ్బుతాడు. అప్పుడు నబిల్ యొక్క గొప్పతనం నాకు బయట భారీ
ఎంత ఫ్రెండ్ వద్దనుకున్నప్పుడు కూడా తన ఫ్రెండ్ బయటకు వద్దన్న ఉద్దేశంతో తను నామినేట్ చేయాలన్న ఫీలింగ్ అనిపించి అక్కడ నబిల్ చాలా బాగా నచ్చాను. ఇంకోటి మాట్లాడు నాగమణికంట ఎందుకు ఏడ్చినా అన్న? నీకు దండం రా దుష్ట. ఇక మారయ్యా స్వామి. అరే ఎప్పుడు కారణం చేస్తాడు పబ్లిక్ పిక్చర్ అయితే బయట నాగమణికంట కారణం చేస్తారు పల్లె ప్రశాంత్ ఎవడు వస్తాడు భయ్యా వాడిని వాడు కొట్టున్నాడు. అక్కడ చూడన్నా అక్కడ ఏమైతే అంటే మన కలర్ వైట్ కలర్ అయిన తర్వాత ఒకరిని బయట తీసేయాలి. సో అది ఏంటంటే మన నాగమణికంట తీసేస్తారు అనమాట. అంటే నువ్వు అన్నాను కాదన్నా అక్కడ తీసేయాలి తను తీసేస్తా అన్న ఎస్మి తీసేస్తారు. ఆ తర్వాత ఏంటంటే అక్కడ డిస్కషన్ జరుగుతుంటే జస్ట్ బయట తీసుకోగానే ఆయన అంటే మీడియం అక్కడ వచ్చి మేము కారణం చేస్తున్నారు. సీత చాలా హెల్పిస్తాను మణికంటకు, చాలా మంచి పాజిటివ్ మోటివేట్ ఇస్తుంది. సీతకి ఏమంటారు నన్ను కారణం చేస్తున్నాడు. అరే సరే గొడవ అయింది, గొడవ అయితే గొడవగా ఉండాలి పోయి కెమెరా ముందు మాట్లాడు నన్ను తొక్కేస్తున్నాను. గొడవవాడు ఆడింది అంతా లేదా ఓటింగ్ ఎలా ఉందని అవుతుంది బయట ఏదన్నా మనం నాగమణికంట ఏం ప్రజలు పిచ్చోళ్ళన్నా నాకు ఏం ఇంపిలని ఎట్లా మార్చాలో నాకు అర్థమవుతుంది. మన యాగం చేయాలా ఏం చేయాలో అర్థమవుతలేదు. సరే మీరు మాట్లాడరా బాబు వాడు తేక్ నా కొడుకు దయచేసి ఓట్లు వేయకండి రా బాబు. అంటే ఎప్పుడు ఆడ స్పిట్ పర్సన్ నేను తెచ్చాను అనే కోసం చూపిస్తాను. ఆయన స్పిట్ పర్సన్ డిజైన్ లాగా దయచేసి సైకి వల్ల కొడుతున్న టాబ్లెట్ రా బాబు. అది ఏం ఆడతా అర్థమవుతలేదన్నా నాకైతే. అదే ఎప్పుడు ఫ్లిప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లిప్ అయితే అక్కడ ఫ్లిప్ అవుతాడు. అరే గమ్మతి మా క్యాండిడేట్ ఉన్నాడు అంతేగానే మన ప్రోమోలో ఎస్మి అంటదన్నమాట అరే నన్ను రేసులో దిగేసాం కదరా అంటది. కానీ అదే ప్రాక్టీస్ చెప్పడంలో ఎస్మి పోయి వాడిని కౌగులించుకొని అరే నువ్వు మంచిగా ఆడరా నువ్వు బాధపడకనే అంటే నిజంగా అరే వాళ్ళు ఏం కారణం చేస్తలేరా బాబు వాడే కారణం చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ అనేది ఒక చెప్తాను. నాగమణికంట ఏమంటాడు కప్పు కొడితేనే నా భార్య నా ఇంటికి వస్తాడు. సరే నువ్వు లక్లో కప్పు కొట్టేసావు ఆయన నీ భార్య రావాలనుకో కప్పు వేస్తే కదా. నీ భార్య నీ దగ్గర రావాలంటే నీ క్యారెక్టర్ నచ్చాలా, నీ పద్ధతి నచ్చాలి. కానీ బిగ్ బాస్ కప్పు వస్తే నీ ఏం ఆడదన్నా ఎందుకంటే వాళ్ళు భార్యని బ్యాడ్ చేస్తున్నాయి. పిల్లలని కూతురు అడ్డం పెట్టుకుని కప్పు పెట్టాను. ఇక ఎందుకు నాకు అర్థం కాదు. దయచేసి ప్రజలారా మారండి. నామానికంటే ఓట్లు వేయడం బంద్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.